మనం అయితే తప్పు చేయని మంచి వాళ్ళుగా ఉండాలి. ఒకవేళ తప్పు చేస్తే ఒప్పుకునే ధైర్యవంతులుగా ఉండాలి. అంతేగాని ఒకరిపైన తప్పు నెట్టేసే పిరికి వాళ్ళుగా ఉండకూడదు. తప్పు జరగడానికి ఏ కొద్దిపాటి అవకాశం నువ్వు ఇవ్వకుండా ఉన్నా జరగవలసిన తప్పులు జరుగుతున్నాయి అంటే అది ఖచ్చితంగా నీ దోషం కాదు. కానీ దాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనే తెలివితేటలు నీకు ఉండాలి. అంతేకాని చేతకాని వాడిలా చేతులు ఎత్తేయకూడదు. గుర్తుంచుకోండి, ధర్మము న్యాయము ఎప్పుడూ ఒకే పక్షాన ఉంటుంది. అవే గెలుస్తాయి. కాకపోతే కాస్త సమయం పడుతుంది. తప్పు చేసిన వాడే తప్పించుకు తిరుగుతాడు. తప్పు చేయనివాడు రుమ్మిర్చుకు నడుస్తాడు. ఎ ఫూల్ సేస్ రీజన్స్, ఎ వైజ్ సోస్ రిజల్ట్. చేతకాని వాడి కారణాలు చెబితే చేయగలిగిన వాడు చేసి చూపిస్తాడు. ఒక ఆఫీసులో ఒకతను చాలా ఏళ్ళుగా పనిచేశాడు. కొన్ని తప్పులు తను చేశాడో తెలియదు, లేదా జరుగుతున్నటువంటి తప్పుల్ని తను ఎదుర్కోలేకపోయాడు.